రైతుల గోసను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిపేందుకు భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రాష్ట్ర మహాసభల్ని కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తామని భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర కార్యదర్శి అంచన్న తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్ సభలో చేసిన డిక్లరేషన్లో చెప్పిన హామీలను బేషరతుగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అంచన్న కేంద్ర కార్యవర్గ సభ్యులు శ్రీధర్ రెడ్డిలు మాట్లాడారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో అక్టోబర్ 5న భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర మహాసభలు నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ సభలకు రైతులు పెద్ద ఎత్తున రైతులు పాల్గొనాలని కోరారు. రైతుల గోసను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిపేందుకు భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 15,000 మంది రైతులతో ఈ మహాసభలు నిర్వహిస్తున్నామన్నారు. విజయవంతం చేయాలని రైతులను కోరారు. వరంగల్ డిక్లరేషన్ చాలా ముఖ్యమైన కీలకంగా ఉన్నది. రైతు పూర్తి జీవితం వాటితో ముడిపడి ఉన్న పరిస్థితి ఈ రోజు నాడు ఉన్నది. మనకు విచిత్రం ఏంటంటే అయ్యా 9వ తారీఖు వరకు మీకు వడ్లు ఉంటే అమ్మబోకండి, నేను రాగానే 500 రూపాయలు బోనస్ ఇచ్చుకుంటాను. దౌర్భాగ్య స్థితి ఏంటంటే రైతులు ఆశాజీవులం అండి. ఏ మూల గిలకగొట్టినా కింటల్ తక్కువ వెళ్తాయి. అరే కింటల్కి 500 రూపాయలు వెళ్తున్నాయని చెప్పి ఆశపడి వారు వడ్ల గింజల లాంటి రైతు పండించే పంట లాంటి ఓట్లను వారు దండుకొని ఈ రోజు నాడు సన్నవడ్లు అంటున్నాడే. అది భారతీయ కిసాన్ సంఘ్ చెప్తున్న మాట ఏంటంటే పార్టీ వారిగా వారు వేరేం చెప్పారో సంబంధం లేదు రైతులకు. వారు ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చారు. కాబట్టి తప్పనిసరిగా వారు చేసిన వరంగల్ డిక్లరేషన్ ఆ పేరు మీద ఏదైతే రైతులకు ఇచ్చిన మాట ఉందో తూచా తప్పకుండా బేషరత్గా వారు అమలు చేయాలని చెప్పి మేము భారతీయ కిసాన్ సంఘ్ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పేర్లు చదివితే టెక్నికల్ గా మనకు అన్ని వాట్సాప్ లో ఉన్నాయి, మనకు నెట్లో కూడా దొరుకుతాయి. కాబట్టి అది ఆ రోజు నాడు మనకు అన్ని కూడా మేము దాన్ని కులంకషంగా చర్చించి ఏదేది ఏందనేది చెప్తా ఉంటాము. ఈ రోజు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో అని చెప్పిన మాట ఎటువైంది? దాన్ని విచిత్రంగా కొలివి పెట్టి వారికి ఆదాయం గండిపడ్డ విషయము సర్వ సమాజానికి మొత్తం తెలుసు. దాన్ని మర్చి ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా ఈ రోజు ఎంత వీలైనంత సమాజాన్ని డైవర్ట్ చేసే విధంగా దానిపైనే కాలయాపన చేసి రైతులను ఆత్మహత్యకు గురి చేసుకోవడానికి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళు బేషరతుగా వాళ్ళు ఇచ్చిన మాటని మేమేమి అడుగుతలేం, కొత్త అడుగుతలేం, గొంతమ కోరిక అడుగుతలేం. మేమే వారు ఏదైతే మేము వస్తే ఇస్తామని చెప్పారో దాన్ని తప్పనిసరిగా అమలు చేయడం కోసం ఈ రోజు భారతీయ కిసాన్ సంఘ్ కామారెడ్డి సభ నుంచి మేము హెచ్చరిక ఇవ్వడానికి అక్టోబర్ 5వ తారీఖు నాడు మేము ముహూర్తం ఖాయం చేశాము. దానికి ఇక్కడ కామారెడ్డి చుట్టుపక్కల అన్ని గ్రామాల నుంచి రైతులు రావడానికి సిద్ధంగా ఉన్నారు. కనీసం 15,000 మంది సంఖ్యతో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే సంఖ్య కాదు. ఇక్కడ మనం చేసే సభకు 15,000 మంది రైతులతోని సభ నిర్వహించడం కోసం మనం ఈరోజు ముందు పోతా ఉన్నాం. కాబట్టి దీనికి రైతు సోదరులు కూడా మీ ద్వారా నేను విన్నవించేదంటే మనము కిసాన్లు ఆడుతున్న ఒక దోబూచల ఆట మాకు తెలిసిన ఒక రైతులకు తెలిసిన విధంగా మేము నష్టపోతున్నది మేము ఉండడానికి ఈ రోజు ప్రయత్నం చేస్తా ఉన్నాం. జీఎస్టీ ఉదాహరణకు ముడి సరుకుల పైన జీఎస్టీ ఉంటది. వస్తువు తయారు చేసినాక మళ్లీ వాళ్ళు జీఎస్టీ వేసి అమ్ముతా ఉంటారు. మేము కొన్న ట్రాక్టరు కల్టివేటరు తయారు చేసేటప్పుడు జీఎస్టీ పడుతుంది. మేము కట్టి తీసుకుంటాం జీఎస్టీ. మేము దాన్ని ఉత్పత్తి చేయాలంటే మేము వాడుకున్నప్పుడు మేము పండించే పంట మీద జీఎస్టీ రాదు. అది మేము కట్టి నష్టపోతున్నది. అది కాబట్టి రెండు ప్రభుత్వాలను ఎవరైతే వడ్లు మక్కలు పండించి ఎవరైతే దాన్ని ముడిసరుకుగా మార్చి తీసుకోవాల్సిన వినియోగదారులు అక్కడ చెల్లించాల్సింది. అది కానీ పండించిన రైతుకు ఈ జీఎస్టీ వర్తింపజేస్తున్నారు. కాబట్టి దీన్ని రెండు ప్రభుత్వాలు వాళ్ళ కమిటీ ఉంటది కదా, ఆ కమిటీలో జీఎస్టీ కౌన్సిల్ ఏదైతుందో తప్పనిసరిగా మాకున్న పరిధి మీ ద్వారా వాళ్ళకు సూచన చేసేది ఏంటంటే ఆ కౌన్సిల్లో
బహుశా రెండు ప్రభుత్వాలు దాంట్లో భాగస్వామ్యం ఉంటాయి కాబట్టి దీన్ని తప్పనిసరిగా దాని వాళ్ళు స్వీకరించి దీని మీద ఆలోచించాలి అని చెప్పి మా కిసాన్ సంఘం రైతుల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.